శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని ఎవరు రచించారు? శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని రచించిన వారు ప్రతివాద భయంకర అన్నన్. ఈయన క్రీస్తు శకం 1361 సంవత్సరంలో కంచిపట్నంలో జన్మించి క్రీస్తు శకం 1454 వరకు జీవించారు. ఈయన ప్రఖ్యాత ముడుంబ నంబి వంశానికి చెందినవారు. ఈయన మనవాల మహాముని శిష్యుల్లో ముఖ్యమైన వారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వేద పఠనంతో పాటు సుప్రభాత పఠనం క్రీస్తు శకం 1430 సంవత్సరంలో శ్రీ వీర ప్రతాపరాయల హయాంలో ఆరంభమైంది. అప్పటి నుండి నిరాటంకంగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ప్రతిరోజు సుప్రభాతాన్ని బంగారు వాకిలి ఎదురుగా తిరుమామణి మండపంలో పఠిస్తారు. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో ఉన్న మొదటి శ్లోకం కౌసల్య సుప్రజారామ వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి ఒక శ్లోకం. తన యాగ సంరక్షణ కోసం రాముణ్ణి తన వెంట తెచ్చుకున్న విశ్వామిత్రుడు ఆయనను నిద్ర మేలుకొల్పిన సందర్భంలోనిది ఈ శ్లోకం. ఈ సుప్రభాత కీర్తనలో 4 భాగాలున్నాయి. అవి వెంకటేశ్వర సుప్రభాతం, దేవునికి మేలుకొలుపు వెంకటేశ్వర స్తోత్రం, భగవంతునికి కీర్తన వెంకటేశ్వర ప్రపత్తి, భగవంతునికి శరణాగతి వెంకటేశ్వర మంగళ శాసనం, పూజానంతరం జరిపే మంగళం.